నిఘా న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గ కీలక నేతలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు ఆత్మకూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి తారక రామారావు అభిమానులు పాల్గొనాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలకు అవసరమైన రవాణా, వసతి, భద్రత, ఆహారం వంటి అన్ని ఏర్పాట్లను ముందుగానే సమన్వయంతో చేసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతలకు సూచించారు. మొదటి రోజు, రెండవ రోజు ముఖ్య ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవుతారని, అలాగే మూడవ రోజు ముఖ్య నేతల ప్రసంగం తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ మహానాడుకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అభిమానులను, నియోజకవర్గ స్థాయి నాయకులను పేరు పేరున ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహానాడు కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసినప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి డెలిగేట్స్ తీసుకోవాల్సిన బాధ్యత. 27, 28 2 రోజులు డెలిగేట్స్ సమానం. మాకు డెలిగేట్స్ నియోజకవర్గ స్థాయిలో 240 మంది మాత్రమే మా డెలిగేట్స్. ఇది పార్టీ ఆఫీస్ కూడా మేము పంపించిన జాబితాలను బట్టి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి యూనిట్లు, క్లస్టర్లు వీటన్నింటిని పెట్టి మండలి వాళ్ళని పెట్టి శాశ్వత సభ్యులు మా నియోజకవర్గంలో శాశ్వత సభ్యత్వం దాదాపు 150 శాశ్వత సభ్యులు. ₹1,00,000 కట్టి శాశ్వత సభ్యులుగా చేరిన వాళ్ళు 150 మంది. ₹1,50,00,000 ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గం నుంచి శాశ్వత సభ్యత్వం ఎవరికి వాళ్ళుగా ముందుకు వచ్చి చేసినటువంటి శాశ్వత సభ్యులను కూడా ఇందులో చేర్చారు. పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం 260 మాకు అమలు ఇచ్చారు. మేము కూడా చూస్తే 200 వాళ్ళు ఉన్నటువంటి దీంట్లో మనం దాటితే అదే ఆత్మకూరు టౌన్ 38 మంది, ఆత్మకూరు రూరల్ 25 మంది, సంఘం 24, ఏజ్పేట 18, 250. మన స్పెషల్ ఇన్వైటర్స్ అంతా కలిపి మరొక 10 మంది, 260 మందిని మాకు లిస్టు పంపించారు. మళ్ళీ మేము చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ పార్టీ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాం. డెలిగేట్లు మాత్రం మొదటి రోజు ఉదయం 10 గంటలకి కడప మహానాడు ప్రాంగణంలో ఉంటారు. 10 గంటలకు అనేదానికన్నా 9 గంటలకే ఉంటే మేము మొదటి రోజు కాబట్టి రిజిస్ట్రేషన్ ఉంటుంది. మన జిల్లా వాళ్ళు ఉంటారు, మన నియోజకవర్గం నుంచి కూడా పంపిస్తున్నాం. వాళ్ళు ఆ లిస్టు ప్రకారం పోయిన వాళ్ళకి డెలిగేట్ పాస్ అక్కడ ఇస్తారు. ఆ డెలిగేట్ పాస్ తీసుకోవాలి. డెలిగేట్ పాస్ తీసుకొని ప్రాంగణంలోకి, మీటింగ్లోకి వెళ్ళాలి. కాబట్టి గారు కానీ మన ఆప్కాప్ చైర్మన్ గరాంజనేయ గారు కానీ మాట్లాడతారు. మనకి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మనకి ఏం సందేశం పంపించారు, ఆ సందేశం వివరాలు వాళ్ళిద్దరూ చెప్తారు. మనం విన్న తర్వాత మళ్ళీ కూడా మన కార్యక్రమాలను కొనసాగించుకున్నాం. ఈలోగా వాళ్ళు మాట్లాడేసి ఇక్కడ మనందరినీ కలిసి మళ్ళీ బద్వేలు వెళ్ళాలి కాబట్టి కనీసం 4 గంటలకన్నా వాళ్ళు ఇక్కడ బయలుదేరాలి, మళ్ళీ కడపకి వెళ్ళాలి. వాళ్ళని ఒక దశ దిశ చూపించి నడిపించడమే ఇవాళ రాష్ట్ర పార్టీ నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ మేము కోరుకునే ఉండదు. ఆ పరిస్థితిలో నేను ఇది మీరు ఆ రోజు ఎమ్మెల్సీ అయిపోయాక నేను వెళ్ళిపోయాను. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయనకి అదే చెప్పాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉంది, మీరు మమ్మల్ని నడిపించండి అని చెప్పి ఆయనకి కోరడం జరిగింది. ఇవాళ ఇంతమంది ఏర్పాటు చేసిన ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని
ఈరోజు మనకు ఉన్నటువంటి బూత్ స్థాయి కమిటీలు కూడా కన్వీనర్ పూర్తి చేసి 277 ఇవాళ మండల కమిటీలు వేయాల్సి వచ్చింది. మండల కమిటీలు కూడా అన్ని దాదాపు 99% మండల కమిటీలు అన్నీ కూడా అయింది. ఎక్కడన్నా ఒక సభ్యుడు మిగిలి ఉంటే అవి కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం. ఇవాళ అన్నీ కూడా పార్టీ కార్యాలయానికి అప్లోడ్ చేశారు. ఇక రేపు జరగబోయే మహానాడు, అలాగే ఏఎస్పేట మండలం, ఇవి 6 మండలాలు. ఈ 6 మండలాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఒక ఖచ్చితమైనటువంటి దీక్షతో పనిచేసేటువంటి నాయకులంతా ఈ 6-7 మున్సిపాలిటీతో కలిపి పనిచేస్తారన్నారు. పోయిన సందర్భంలో ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడమే కష్టంగా ఉంది. కానీ పోటీ చేసి మనం గెలవాలనే పట్టుదల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ పోటీ చేసే విషయంలో కూడా చాలామంది వెనకాడే పరిస్థితుల్లో ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి నన్ను ఆదేశించి, వాస్తవానికి నేను ఎప్పుడో 2009-14 మధ్యనే ఆత్మకూరులో ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 14లో విడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి దూరం అయ్యి, తర్వాత 2014-19 మధ్య మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళడం, 2019-24 మధ్య వెంకటగిరి నుంచి నేను శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. తిరిగి మళ్ళీ వెంకటగిరికి వెళ్ళాల్సి వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. కేవలం అధిష్టానం యొక్క ఆదేశాలు, మన పార్టీ అధ్యక్షుల యొక్క నిర్ణయం, ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి మళ్ళీగా రావడం, వచ్చిన తర్వాత అనేక కష్టాలు వీళ్ళందరూ బాధలు పడి పార్టీ కోసం అన్ని రకాల అవస్థలు దాదాపు 10 సంవత్సరాల పాటు పార్టీని బతికించుకొని పార్టీని నడిపించి మళ్ళీ 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు. ఏంటంటే ఇది అందరి కష్టార్జితం, మన ముఖ్యమంత్రి అధినాయకుడి యొక్క ఆలోచన, వారు ఇచ్చినటువంటి సూచన. కాబట్టి ఇవాళ మళ్ళీ అందరూ ఇక్కడ ఇంతమంది జరగలేదు. యువగళం పాదయాత్ర కూడా మాకు జరిగింది. మొట్టమొదటి ఈ జిల్లాలో అడుగుపెట్టింది ఈ నియోజకవర్గం. మనం వెళ్ళే కడప బార్డర్లో, ఆత్మకూరు బద్వేలు బార్డర్లో, ఆ బద్వేలు నియోజకవర్గం నుంచి ఆత్మకూరులోకి యువగళం పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ గారు రావడం జరిగింది. తర్వాత ఈ జిల్లా అంతా విజయవంతమైంది. తిరిగి కందుకూరు నుంచి ప్రకాశం జిల్లాకి వెళ్ళారు. కాబట్టి ఈ జిల్లాలో యువగళం పాదయాత్ర మొదలైన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనండి, పార్టీ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ ప్రారంభమై దాదాపు 7-8 మాసాలు కష్టపడ్డ తర్వాత ఒక కొలిక్కి వచ్చి, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మేము గెలిచి మళ్ళీ రావడం. ఇది రాజకీయంగా ఉన్నటువంటి విషయం. సరే, మిగతావి మనం ఎప్పుడు చర్చించుకునే కావు. తర్వాత మీరు ఎలాగో ఉన్నారు మాకు. రాబోయేటువంటి రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించింది మీరే, పెట్టింది మీరే, పరిశ్రమలు ఇవ్వాల్సింది కూడా మీరే. కానీ మీ ముందు ఆ రోజు నన్ను ముఖ్యమంత్రి గారు నువ్వే పరిశ్రమలు తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ అని చెప్పి నాకు ఆదేశించారు. నేను మీ మీద ఆధారపడి అట్లాగే సారా. కాబట్టి మీరు సహృదయంతో ఏ చిన్న పరిశ్రమ దగ్గర నుంచి పెద్ద పరిశ్రమ వచ్చినా అది మా ఎంఎస్ఎంఈ పార్క్కి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్నింటికి శంకుస్థాపన, కొన్నింటికి ప్రారంభోత్సవం చేసి మొట్టమొదటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులకి ఒక రూపుని అందించినటువంటి ప్రాంతం ఆత్మకూరు. మీ హయాంలో మీరు మంత్రిగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఆ పార్టీ డెవలప్ చేసేదాన్ని సభ్యత్వాలు బాగా చేద్దాం. మనం అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వాలు కావాలి, అన్ని గ్రామాల స్థాయి నుంచే రావాలి. ఎక్కడో కూర్చొని సభ్యత్వాలు రాసే కార్యక్రమం మన వద్దు. ఆ పద్ధతికి స్వస్తి పలుకుతాం. నేను అందరూ కృషి చేసి కష్టపడి పార్టీ కార్య ఇచ్చిన సూచికలను అనుసరించి చేయడం జరుగుతుంది. మహానాడు కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసినప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి డెలిగేట్స్ తీసుకుపోవాల్సిన బాధ్యత. 27, 28 2 రోజులు డెలిగేట్స్ సమావేశం. మాకు డెలిగేట్స్ నియోజకవర్గ స్థాయిలో 260 మంది మాత్రమే మా డెలిగేట్స్. ఇది పార్టీ ఆఫీస్ కూడా మేము పంపించిన జాబితాలను బట్టి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి యూనిట్లు, క్లస్టర్లు వీటన్నింటిని పెట్టి మండలి వాళ్ళని పెట్టి శాశ్వత సభ్యులు మా నియోజకవర్గంలో శాశ్వత సభ్యత్వం దాదాపు 150 శాశ్వత సభ్యులు. ₹1,00,000 కట్టి శాశ్వత సభ్యులుగా చేరిన వాళ్ళు 150 మంది. ₹1,50,00,000 ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గం నుంచి శాశ్వత సభ్యత్వం ఎవరికి వాళ్ళుగా ముందుకు వచ్చి చేసినటువంటి శాశ్వత సభ్యులను కూడా ఇందులో చేర్చారు. పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం 260 మాకు నెంబర్ ఇచ్చారు. నేను కూడా చూస్తే 200 వాళ్ళు ఉన్నటువంటి దీంట్లో మనం దాటితే అదే ఆత్మకూరు టౌన్ 38 మంది, ఆత్మకూరు రూరల్ 25 మంది, సంఘం 24, ఏజ్పేట 18, 250. మన స్పెషల్ ఇన్వైటీస్ అంతా కలిపి మరొక 10 మంది, 260 మందిని మాకు లిస్టు పంపించారు. మళ్ళీ మేము చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ పార్టీ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాం. డెలిగేట్ మాత్రం మొదటి రోజు ఉదయం 10 గంటలకి కడప మహానాడు ప్రాంగణంలో ఉంటారు. 10 గంటలకు అనేదానికన్నా 9 గంటలకే ఉంటే మేము మొదటి రోజు కాబట్టి రిజిస్ట్రేషన్ ఉంటారు. మన జిల్లా వాళ్ళు ఉంటారు, మన నియోజకవర్గం నుంచి కూడా పంపిస్తున్నాం. వాళ్ళు ఆ లిస్టు ప్రకారం పోయిన వాళ్ళకి డెలిగేట్ పాస్ అక్కడ ఇస్తారు. ఆ డెలిగేట్ పాస్ తీసుకోవాలి. డెలిగేట్ పాస్ తీసుకొని ప్రాంగణంలోకి మీటింగ్లోకి వెళ్ళాలి. కాబట్టి గారు కానీ మన ఆప్కాప్ చైర్మన్ గరాంజనేయ గారు కానీ మాట్లాడతారు. మనకి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మనకి ఏం సందేశం పంపించారు, ఆ సందేశం వివరాలు వాళ్ళిద్దరూ చెప్తారు. మనం విన్న తర్వాత మళ్ళీ కూడా మనం కార్యక్రమాలను కొనసాగించుకున్నాం. ఈలోగా వాళ్ళు మాట్లాడేసి ఇక్కడ మనందరినీ కలిసి మళ్ళీ బద్వేలు వెళ్ళాలి కాబట్టి కనీసం 4 గంటల కన్నా వాళ్ళు ఇక్కడ బయలుదేరాలి, మళ్ళీ కడపకి వెళ్ళాలి. ఈ యొక్క పార్టీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీడియా సమావేశం అనుకొని మేము కబురు పెట్టాం. ఈ సమావేశానికి ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి మహానాడు కార్యక్రమ పరిశీలకులుగా రాష్ట్ర మంత్రివర్యులు కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్గా గన్ని వీరాంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు, వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రావడం జరిగింది. కార్యకర్తలు నాయకులతో మాట్లాడడం పూర్తయింది. కార్యక్రమ వివరాలు కానీ మిగిలిన విషయాలు మిత్రులు శ్రీనివాస గారు, గన్ని వీరాంజనేయులు గారు మీడియాకు వివరించాల్సిందిగా వాళ్ళని ఒక దశ దిశ చూపించి నడిపించడమే ఇవాళ
రాష్ట్ర పార్టీ నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ మేము కోరుకున్నాం ఉండదు ఆ పరిస్థితిలో. నేను ఇది మీరు ఆ రోజు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయిపోయాక నేను వెళ్ళిపోయాను. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయనకి అదే చెప్పాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉంది, మీరు మమ్మల్ని నడిపించండి అని చెప్పి ఆయనకి కోరడం జరిగింది. ఇవాళ ఇంతమంది ఏర్పాటు చేసిన ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనకు ఉన్నటువంటి బూత్ స్థాయి కమిటీని కూడా కన్వీనర్ పూర్తి చేసి 277 ఇవాళ మండల కమిటీలు వేయాల్సి వచ్చింది. మండల కమిటీలు కూడా అన్ని దాదాపు 99% మండల కమిటీలు అన్నీ కూడా అయింది. ఎక్కడన్నా ఒక్కొక్క సభ్యుడు మిగిలి ఉంటే అవి కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం. ఇవాళ అన్నీ కూడా పార్టీ కార్యాలయానికి అప్లోడ్ చేశారు. ఇక రేపు జరగబోయే మహానాడు ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవలే నియోజకవర్గ మహానాడు, జిల్లా మహానాడు కూడా పూర్తి చేసుకున్నాం. ఇక మిగిలింది మనకి పార్టీ పరంగా రాష్ట్ర మహానాడికి తరలిపోయే కార్యక్రమం. గతంలో లాగా ఎక్కడో దూరంగా లేదు. ఈ దఫ మన పక్కనే ఉంది. మరి ముఖ్యంగా ఆత్మూరు మనమే బార్డర్, మన బార్డర్ దాటితే మహానాడు జిల్లా. కాబట్టి అందరూ ఈ మహానాడికి వెళ్ళి విజయవంతం చేసి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్నికకి మనం అందరం కూడా అక్కడ ఉండి సహకరించి అన్ని తీర్మానాలని ఆమోదింపజేసుకొని ఈ మహానాడిని 3 రోజుల పండుగ అయింది. సహచార మంత్రివర్యులు మొన్ననే చూసాం మనం అందరం. ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారితో వచ్చారు. ఎంఎస్ఎంఈ పార్కుల మంత్రి కూడా ఆయనే, శ్రీ శ్రీనివాస్ గారు. అలాగే మనకి సహకార రంగంలో ఆప్కాబ్ ఉంది రాష్ట్ర స్థాయిలో, మన జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఎట్లా రాష్ట్ర స్థాయిలో అన్నిటికీ కలిపి ఆప్కాబ్ బ్యాంక్ ఒకటి ఉంది. దానికి కూడా పెద్దలు వీరాంజనేయులు గారు దానికి చైర్మన్ గారు నామినేట్ చేయబడ్డారు. వీరిద్దరూ ఇవాళ మహానాడు కార్యక్రమానికి మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. అలాగే ఏఎస్పేట మండలం, ఇవి 6 మండలాలు. ఈ 6 మండలాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఒక ఖచ్చితమైనటువంటి దీక్షతో పనిచేసేటువంటి నాయకులంతా ఈ 6-7 మున్సిపాలిటీతో కలిపి పనిచేస్తారన్నారు. పోయిన సందర్భంలో ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడమే కష్టంగా ఉంది. కానీ పోటీ చేసి మనం గెలవాలనే పట్టుదల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ పోటీ చేసే విషయంలో కూడా చాలామంది వెనకాడే పరిస్థితుల్లో ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి నన్ను ఆదేశించి, వాస్తవానికి నేను ఎప్పుడో 2009-14 మధ్యనే ఆత్మకూరులో ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 14లో విడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి దూరం అయింది. తర్వాత 2014-19 మధ్య మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళడం, 2019-24 మధ్య వెంకటగిరి నుంచి నేను శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. తిరిగి మళ్ళీ వెంకటగిరికి వెళ్ళాల్సి వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. కేవలం అధిష్టానం యొక్క ఆదేశాలు, మన పార్టీ అధ్యక్షుల యొక్క నిర్ణయం, ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి మళ్ళీగా రావడం, వచ్చిన తర్వాత అనేక కష్టాలు వీళ్ళందరూ బాధలు పడి పార్టీ కోసం అన్ని రకాల అవస్థలు దాదాపు 10 సంవత్సరాల పాటు
పార్టీని బతికించుకొని పార్టీని నడిపించి మళ్ళీ 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు ఏంటంటే ఇది అందరి కష్టార్జితం, మన ముఖ్యమంత్రి అధినాయకుడి యొక్క ఆలోచన, వారు ఇచ్చినటువంటి సూచన. కాబట్టి ఇవాళ మళ్ళీ అందరూ ఇక్కడ ఇంతమంది జరగలేదు. యువగళం పాదయాత్ర కూడా మాకు జరిగింది. మొట్టమొదటి ఈ జిల్లాలో అడుగుపెట్టింది ఈ నియోజకవర్గం. మనం వెళ్ళే కడప బార్డర్లో ఆత్మకూరు బద్వేలు బార్డర్లో ఆ బద్వేలు నియోజకవర్గం నుంచి ఆత్మకూరులోకి యువగళం పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ గారు రావడం జరిగింది. తర్వాత ఈ జిల్లా అంతా విజయవంతమైంది. తిరిగి కందుకూరు నుంచి ప్రకాశం జిల్లాకి వెళ్ళారు. కాబట్టి ఈ జిల్లాలో యువగళం పాదయాత్ర మొదలైన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనండి, పార్టీ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ ప్రారంభమై దాదాపు 7-8 మాసాలు కష్టపడ్డ తర్వాత ఒక కొలిక్కి వచ్చి ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మేము గెలిచి మళ్ళీ రావడం. ఇది రాజకీయంగా ఉన్నటువంటి విషయం. సరే, మిగతావి మనం ఎప్పుడు చర్చించుకునేవి కావు. తర్వాత మీరు ఎలాగో ఉన్నారు మాకు. రాబోయేటువంటి రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్క్లో పార్క్ ప్రారంభించింది మీరే, పెట్టింది మీరే, పరిశ్రమలు ఇవ్వాల్సింది కూడా మీరే. కానీ మీ ముందు ఆ రోజు నన్ను ముఖ్యమంత్రి గారు నువ్వే పరిశ్రమలు తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ అని చెప్పి నాకు ఆదేశం. నేను మీ మీద ఆధారపడి అట్లాగే సారా. కాబట్టి మీరు సహృదయంతో ఏ చిన్న పరిశ్రమ దగ్గర నుంచి పెద్ద పరిశ్రమ వచ్చినా అది మా ఎంఎస్ఎంఈ పార్క్కి ప్రాధాన్యత ఇవ్వండి. కొన్నింటికి శంకుస్థాపన, కొన్నింటికి ప్రారంభోత్సవం చేసి మొట్టమొదటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులకి ఒక రూపుని అందించినటువంటి ప్రాంతం ఆత్మకూరు. మీ హయాంలో మీరు మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కాబట్టి దాన్ని ఆ పార్క్ని డెవలప్ చేసేదాన్ని సభ్యత్వాలు బాగా చేద్దాం. మనం అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వాలు కావాలి, అన్ని గ్రామాల స్థాయి నుంచే రావాలి. ఎక్కడో కూర్చొని సభ్యత్వాలు రాసే కార్యక్రమం మన ముందు. ఆ పద్ధతికి స్వస్తి పలుకుతాం. మీరు అందరూ కృషి చేసి కష్టపడి పార్టీ బహిరంగ సభకి వేదిక దగ్గరికి రావాలి. 3 రోజుల కార్యక్రమం. ఈ 3 రోజుల కార్యక్రమంలో మనం మళ్ళీ కూడా మాట్లాడుకున్నాం. మనం 3వ రోజు బహిరంగ సభకి 10,000 మంది మన నియోజకవర్గం నుంచి వెళ్ళాలని మనకి టార్గెట్. దానికి వాహనాలు అన్నీ కూడా సమకూర్చుకోవాలి. అలాగే ఉదయగిరికి కూడా 10,000 మంది రావాలని వాళ్ళకి. మిగిలిన నియోజకవర్గాలన్నీ మనకైనా వెనుకుంటాయి కాబట్టి, మనకి దగ్గర వాళ్ళం కాబట్టి ఎక్కువ టార్గెట్. దీనికి అన్నిటికీ వివరాలన్నింటినీ చెప్పడానికి మన దగ్గర పరిశీలకులుగా మంత్రి గారు, చైర్మన్ గారు ఇద్దరు వచ్చారు. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరిచ్చిన ఆదేశాలు, మీరిచ్చిన సూచనల ప్రకారం ఈ నియోజకవర్గం నుంచి ఇంకా ఎక్కువ మందే మేము హాజరవుతాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట లాంటిది ఆత్మకూరు నియోజకవర్గం. దాన్ని మళ్ళీ నిలబెట్టి చూపించుకుంటాం ఈ మహానాడు అని చెప్పి నేను మిత్రులిద్దరికి కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ఆక్టాప్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారిని వారి సందేశం, వారి సూచన, ముఖ్యమంత్రి గారు మన జాతీయ అధ్యక్షులు ఏ రకమైన కార్యక్రమం మనకు అందించమన్నారు వారు తెలియజేస్తారు. ఆ తర్వాత మంత్రి గారు. ఈ నెల 27, 28, 29 కడపలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగలు అందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మరి ఇక్కడికి మేము ఏదో ఒక గెస్ట్లుగా వచ్చాము. నేను కానీ అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కానీ
అన్నగారి ఆధ్వర్యంలో రేపు 27, 28 మొదటి 2 రోజుల్లో కూడా ఎవరైతే మనకి సంస్థాగత వ్యవహారంలో ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరవుతారు. 3వ రోజు ఏదైతే సుమారు 7-8 లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 250 బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా మేము పిలుస్తా ఉన్నాం. మరి ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి 10,000కు పైగా మరి వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని, ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా బ్రహ్మాండంగా హాజరవడమే కాకుండా కడపలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో నెల్లూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ అందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చదువుకున్న వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ 10 పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. రైల్వే జోన్ పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సోమశిల గారి కండలేరు ప్రాజెక్టు ఇందాక పెద్ద మంత్రి గారు మాతో చెప్పారు. ఈ రబీ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5,20,000 ఎకరాలకి రబీ సీజన్ కి మనం సోమశిల కండలేరు ద్వారా మనం నియమించామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అది తెలుగుదేశం పార్టీ ఘనత, అది మన మంత్రివర్గ ఘనత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రి నారాయణ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగేటువంటి మహానాడు సంబరం బ్రహ్మాండంగా విజయవంతం అవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్కడ నిర్వహిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారని, అలాగే పెద్దలు మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులైనటువంటి రామనారాయణ రెడ్డి గారి వీరందరి సహాయ సహకారాలతో మనమంతా కూడా కలిసికట్టుగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే కాకుండా రాగల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ముందుకు తెలియజేసుకుంటూ, పార్టీ కార్యక్రమం కాబట్టి ఇక్కడ మేము మాట్లాడకూడదు, మాకన్నా ఇందాక అన్నగారు మాకు ఇంత ఆఫీసులో కూర్చోబెట్టి చెప్పారు అన్ని విషయాలు కూడా. మరొకసారి పార్టీగా ప్రతినిధులుగా మేము వచ్చాం కాబట్టి ఒక విషయం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇందాక మంత్రివర్యులు చెప్పారు 10,000 భయపడి మేము వస్తామండి, అన్ని వెహికల్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఆత్మకూరు నుంచి బ్రహ్మాండంగా వచ్చారని చెప్పి మీరే రిపోర్ట్ ఇచ్చేలాగా మేము వస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన దానికి మంత్రి గారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండల పార్టీ అధ్యక్షులు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు గారు, అలాగే క్లస్టర్ యూనిట్ ఎవరైతే మన గ్రామాల్లో మనం ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ 29వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకి తీసుకువద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం కూడా ఇక్కడ అన్నగారు పిఏ ఉంటారు, ఆయనకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి గ్రామం కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఈ వేళ సాయంత్రానికి కనుక మనం హెడ్ ఆఫీస్ ఇస్తే మనతో పాటు వాళ్ళు కూడా, ఎందుకంటే కడపలో జరిగేటువంటి మహానాడు రాగల రోజుల్లో కడప జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ అడ్డాగా అని చెప్పి అందరూ కూడా చెప్పుకోవాలంటే మనం అందరం కూడా వచ్చి ఆ మహానాడిని, ఆ బహిరంగ సభని విజయవంతం చేయాల్సిన అవసరాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి అన్నగారి యొక్క పిఏకి చెప్తే వారి హెడ్ ఆఫీస్కి చెప్పి, నేను కానీ శ్రీనివాస్ గారు కానీ వెళ్ళినప్పుడు మేము వెళ్ళేటప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయింది. అక్కడ పెద్ద మాకన్నా చాలా స్పీడ్ గా ఉన్నాడని చెప్పి ఆల్రెడీ నేను పార్టీ ఆఫీస్ కూడా చెప్పిన సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ,
మరి ఈ రోజు నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మీ ఆత్మకూరు నియోజకవర్గానికి ఏదో చుట్టపు చూపుగా ఏదో మీ గెస్ట్ గా వచ్చినప్పుడు మీరు పలికినటువంటి స్వాగతానికి కానీ అన్నగారు చూపించినటువంటి అభిమానానికి కానీ మీ అందరికీ కూడా ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు. అంతేకాక ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారికి గుర్తింపు లేనటువంటి సందర్భంలో ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క చొరవతో అనేక రకాలైనటువంటి స్థానిక సంస్థల్లో కానీ మరొక దాంట్లో కానీ అట్టడుగు వర్గాల వారంతా కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి ముందుగా దోహాలు అర్పిస్తూ మరి అన్నగారైనటువంటి మనందరికీ కూడా దైవ స్వరూపుడైనటువంటి రామారావు గారి యొక్క జన్మదినం తరపున ప్రతి సంవత్సరం కూడా మే నెల 27, 28, 29 తారీఖులో జరిగినటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసినటువంటి ఆ యొక్క మహోత్సవానికి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు నేను కానీ అలాగే మంత్రివర్యులు సోదరులు శ్రీనివాసరావు గారు కానీ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇక్కడ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం యొక్క పాత్ర ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ గారు తెలంగాణ దూరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే ఆనం కుటుంబం యొక్క ఆవిష్కృత వాళ్ళ యొక్క ప్రాధాన్యత గురించి. అటువంటి పెద్దలు రామనారాయణ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గానికి కూడా మీరు ఒకసారి వెళ్ళండి. అక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూడా ఒకసారి చూసి రండి అని చెప్పి నన్ను కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ పంపినప్పుడు మేమేదో ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి మేము మాట్లాడేటువంటి మాటలు మరి నేను కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని 14-19లో ఎమ్మెల్యే చేశాను. మొన్న జనసేనకి మా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న మాకు వెస్ట్ గోదావరి డీసీపీ కాకుండా అప్కాప్ చైర్మన్ గా ఇచ్చినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇందాకే నేను ఈ ఫోటోలో 3 చిత్రపటాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో రాగల రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అంతా కూడా ఐక్యంగా కొనసాగాలని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇచ్చే విధంగా కడప జిల్లాలో ఎల్లుండి ప్రతినిధుల సభ 29వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకు జరిగే ఏర్పాట్లో భాగంగా మీ నియోజకవర్గంలో పెద్దలు మంత్రివర్యులు మరి మేము చేసే కార్యక్రమాలు మేము చేసే సంబంధం లేకుండా మేము రాకుండా పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాలతో సంబంధం లేకుండా పార్టీ ఇచ్చిన పిలుపు కన్నా ఇంకా తెలుగుదేశం పార్టీ పండుగకు వస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి రావడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత చెప్పేదాన్ని స్థాపించాక అనతి కాలం 9 నెలల్లోనే అధికారం చేపట్టమే కాకుండా ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు, కిలో 2 రూపాయల బియ్యం పథకమా, పక్కా గృహ నిర్మాణ పథకమా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మండల వ్యవస్థ ఏర్పాటు చేసి రాజకీయాల్లో ఆ రోజు 24%, 32% రిజర్వేషన్ ఇవ్వటమా, లేదా చీరాదోవతి ఇవ్వటమా, ఆడపిల్లలకు ఆస్తిలో సమానం ఇవ్వటమా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి ఒక చరిత్ర అయితే, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సమాజమే దేవాలయాల్లో ఒక పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి, ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడిందో మనంతా కూడా చూసాం. అటువంటి దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించేదానికి మరి మోదీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ,
మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంత పరుగులు పెట్టిస్తా ఉన్నారో ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది. పోలవరం ప్రాజెక్టు అతి వేగంగా జరుగుతా ఉంది. పోలవరం ప్రాజెక్టు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే దాన్ని ఆపుకోగలిగాం. అలాగే రైల్వే జోన్ అంటే స్టార్ట్ చేసుకోగలిగాం. మౌలిక సదుపాయాలు అన్ని కూడా గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా రోడ్లన్నీ కూడా దారుణంగా ఇబ్బందులు మరి పడేటువంటి పరిస్థితుల్లో ఈవేళ అవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి. చాలా మంది చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వర్తమానం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు పంచి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుంచడానికి కృషి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వర్తమానం. తర్వాత లోకేష్ గారు మరి అతి చిన్న వయసులోనే యువగళం పాదయాత్ర చేపట్టి 3000 కిలోమీటర్ల పైగా నడవడమే కాకుండా ఆ రోజంతా కూడా ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి తాతగారు వారి తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నమ్ముకోకుండా ఆయన కూడా ప్రజల్లోకి మరి మమేకమై వాళ్ళ కష్టాలంతా కూడా తెలుసుకొని గతంలో పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి మరి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ 10 పరిశ్రమలు రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్న ఉద్దేశంతో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిశ్రమలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రాబోయే రోజుల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి నాయకుడు లోకేష్ గారు మరి మన భవిష్యత్తు నాయకుడు కాబట్టి భవిష్యత్తు నాయకుడిగా ఆయన కూడా అభివర్ణించుకుంటాం మనంతా కూడా. మరి ఇటువంటి సందర్భంలో మనంతా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రంలో ఎప్పుడు పర్మనెంట్ గా ఉండాలన్న సంకేతం మనం ఇవ్వాలంటే మనం అందరం కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరాన్ని మీరంతా కూడా గుర్తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. అన్ని కమిటీలు మాకంతా కూడా ప్రతి వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో మండల పార్టీ అధ్యక్షులు కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కానీ కుటుంబ సాధికార సమితులు కానీ అన్ని రకాల కమిటీలు కూడా మా జిల్లాలో కన్నా అన్నగారు మంత్రివర్యులు మీ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసినందుకు మరొకసారి మంత్రి గారిని అంతా కూడా పనిచేసినటువంటి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. అలాగే మహానాడు ఇప్పుడే అన్నగారు మాట చెప్పారు, ఎప్పుడూ లేదు మనకి కడపకు వచ్చింది మహానాడు. నిజంగా కూడా మహానాడు అంటే మా పశ్చిమ గోదావరి జిల్లాను, తూర్పు గోదావరి జిల్లాను, విశాఖపట్నం మరి రాయలసీమలో అయితే పెద్ద పిల్లలు పెట్టారు ఇది వరకు. కానీ తొలిసారి ఇక్కడ కడపలో పెట్టింది నేనైతే అనుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఏదో మాకంతా కూడా వన్ సైడ్ అన్నట్టు ఇది వరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 100% ఫలితాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఈ రోజు మమ్మల్ని మించిపోయి మీరంతా కూడా వన్ సైడ్ గా ఇవ్వాలంతా కూడా తెలుగుదేశం పార్టీకి గెలిపించిన సందర్భం నెల్లూరు జిల్లా అంతా కూడా.